మన ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన దివ్యనామమున మీ అందరికీ ఉదయకాలము సర్వశుభములు సర్వదీవెనలు దేవదేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈరోజు 23వ తారీఖు సెప్టెంబర్ నెల 2024 సంవత్సరము. ఈరోజు దేవుని వాగ్దానము యిర్మీయా గ్రంథము 31వ అధ్యాయము 4వ వచనము. నీవు కట్టబడినట్లు నేనిక మీదట నిన్ను కట్టుదును. దేవుడు తన పరిశుద్ధ లేఖన భాగము నేటి ఉదయకాలము మీ వినికిడిలో మీ జీవితములో ఈ వాగ్దానము దేవదేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, దేవదేవుడు తెలియచేస్తున్నటువంటి మాట, నీ జీవితము నీ బ్రతుకు ఇక అస్తవ్యస్తముగా అసౌకర్యముగా ఏమాత్రము యోగ్యముగా లేనటువంటి నీ జీవితాన్ని నువ్విక కట్టబడినట్లు నిన్ను సుస్థిరమైనటువంటి స్థానమును సుస్థిరంగా ఉండేటట్లు చక్కని అనుకూలతలు నీకు కలగజేయబోతారని దేవదేవుడు అంటూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రతి మనిషి జీవితానికి ప్రతి మనిషికి కూడా తన జీవితంలో ఉన్నతమైన స్థితికి వెళ్ళాలి అని ఆశ కలిగి ఉంటాడు, ఆశపడతాడు. మనం గమనించగలిగినట్లయితే ప్రియ సహోదరి సహోదరులారా, క్రీడాకారులకు కానీ లేక ఆయా ఉద్యోగంలో చేస్తున్నటువంటి వ్యక్తులకు కానీ మొట్టమొదటిగా ట్రైనింగ్ పీరియడ్ అని ఉంటుంది. ఈ ట్రైనింగ్ పీరియడ్లో వారికి నేర్పేదేమి అనగా, వారొక సుస్థిరమైనటువంటి స్థితికి వెళ్ళటానికి ముందు వారు జీవితంలో వారు ఎదుర్కోవలసినటువంటి ప్రతి పరిస్థితిని వారు డీల్ చేయవలసినటువంటి ప్రతి ఒక్క ప్రతికూలతను వారి చేతే ముందు ప్రాక్టీస్ చేయిస్తూ, తద్వారా వాళ్ళు ప్రాక్టీస్లో సక్సెస్ పరిపూర్ణంగా అయిన తర్వాత వారికి పోస్టింగ్ ఇస్తారు. పోస్టింగ్ ఇచ్చి ఆ స్థానంలో ఇక నుంచి నీవే దానిని పూర్తిగా డీల్ చేయి, నీవే దాన్ని పూర్తిగా ఇక నీ హ్యాండ్ ఓవర్లో పెడుతున్నాము, నడిపించుటకు దానిని కొనసాగించుటకు నువ్వు యోగ్యుడువు అని సర్టిఫై చేసి వారిని అక్కడ నియమించడం జరుగుతుంది. ప్రియ సహోదరులారా, దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నటువంటి మాట, నేను సెలెక్ట్ చేసి నీకు ట్రైనింగ్ ఇచ్చి నీ ట్రైనింగ్ను పూర్తి చేసి నేను నిన్ను నియమించి ఉన్నాను గనుక ఇక నీవు కట్టబడినట్లు నేను ఇక మీదట నిన్ను కట్టుదును. ఇక ఇప్పటి వరకు నీ ట్రైనింగ్ పీరియడ్ పూర్తయిపోయింది. ఈ ట్రైనింగ్ పీరియడ్లో నువ్వు అనుకున్న రీతిలో అనుకున్నంతగా సక్సెస్ అయ్యావు. ఇక నుంచి నీవు కట్టబడినట్లు నేను ఇక నీ మీద కట్టుదునని దేవుడు అంటున్నాడు గనుక నీ జీవితంలో ఇప్పటి వరకు నువ్వు కోల్పోయినవి, నువ్వు పోగొట్టుకున్నవి, నువ్వు నష్టపోయినవి, నువ్వు ఆశించి ఆశతో ఆయనను అనుసరించి ఇంకా అవి పొందుకోలేనటువంటివి నీ జీవితంలో ఇక దేవుడు 100% వాటిని నీ చేతే సాధించుకునేటట్లు దేవుడు నీకు గొప్ప ఆధిక్యతను ఐశ్వర్యము కృపను దేవుడు అనుగ్రహించి ఆయన కృపలో బహుబలంగా నిన్ను వాడుకునుగాక. తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములయ్యా. ఉదయకాలం మందు నీ బిడ్డలైన వారు ఎందరి బిడ్డలు ఈ మాటలు వినుచున్నారు, వారందరి జీవితంలో ఈ వాగ్దానం నెరవేర్చి వారు పరిపూర్ణ ఆశీర్వాదముకు వారసులట్లు వారిని దీవించి నీ కృపలో వదిలి చేయమని యేసయ్య నామం పేరట ప్రార్థన చేయుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ తండ్రి అన్యోన్య సావాసం ఇప్పుడును ఎల్లప్పుడూ సన్నద్ధ సదాకాలం తోడైండి అంబడించి నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవదేవుడు